ప్రసాద్ రెడ్డి గారు ప్లీజ్. అది యాక్చువల్ గా ఏంటంటే వికలాంగుల నిర్వచనానికి ఒక స్పష్టమైన పారామీటర్స్ ఉన్నాడు. ఆ పారామీటర్స్ అనుకూలంగా ప్యానల్ ఆఫ్ డాక్టర్స్ కానీ ఒక గవర్నమెంట్ డాక్టర్ కానీ సర్టిఫికెట్ చేస్తే వికలాంగులను ఇస్తారు. అవును. ఇప్పుడు లక్షల మందిలో 66 లక్షల మందిలో లేకపోతే వికలాంగుల్లో ఇంత మందిలో కొన్ని లక్షల మందిలో ఒక్కళ్ళిద్దరికి ఏమైనా అనారోగ్యం వస్తే రావచ్చు కదా. ఇంత లార్జ్ స్కేల్ జరిగేటప్పుడు సర్టిఫికెట్ ఇచ్చిన డాక్టర్ ఏమైనా వాళ్ళు వస్తాదులు కారు, వాళ్ళు ఫిజికల్ డిజైర్ ఉండటం వల్ల ఏంటంటే ఒక్కొక్క అంటే కాళ్ళు పడిపోయిన వాళ్ళకి శరీరం చాలా బలంగా ఉంటుంది, చేతులు చాలా బలంగా ఉంటాయి. వాళ్ళు వస్తాదులా కనిపిస్తున్నారు పాపం. డిజబిలిటీ వల్ల వాళ్ళు అనర్హత అంటే వీలున్నంత మందికి ఎక్కువ సాచ్యురేషన్ మోడ్ లో ఇవ్వాలన్న ఉద్దేశంతో ఖచ్చితంగా మానవత్వం దృష్టితో వాళ్ళు పని చేసుకోలేరు, లేకపోతే సొంత కూలి పనికి వెళ్ళలేరు, లేకపోతే సంపాదన మార్గం ఉండదు కాబట్టి వాళ్ళకి ఆదుకోవాల్సిన అవసరం ఉంటుంది. మన ఇళ్లలో కూడా చాలా మంది అనారోగ్యంతో వికలాంగులు ఉన్నప్పుడు వాళ్ళు శరీరం చాలా బలంగా ఉన్నట్టు కనిపిస్తుంది. వాళ్ళు వస్తాదులు కారు, వాళ్ళు ఫైటింగ్ చేయరు, ఒలింపిక్స్ లో పాల్గొరు. మరి అచ్చెన్నాయుడు గారు లాగా ఆ విగ్రహం ఉండదు, అందరికీ ఉండదు. ఆయనకి మరి వస్తాదుల్లాగా వాళ్ళు కనిపించరు. మరి డోలీల్లో మోసుకొచ్చి వాళ్ళని ఏమంటారు? ఇంటికే మేము సెక్రటేరియట్ గ్రామ సచివాలయం ద్వారా పెన్షన్ అందిస్తా ఉన్నారు కదా, వాలంటీర్లు అవసరం ఎందుకున్నది, వాలంటీర్ అక్కర్లేదన్నారు కదా. మరి డోలీల్లో మోసుకొచ్చే వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఖచ్చితంగా ఇది చాలా ఇన్హ్యూమన్ అండి. అమానవీయ ఆలోచన ధోరణి, రాక్షసత్వ మీద బోర్డర్ అయ్యే విధంగా మాట్లాడుతున్నారు రాజకీయ నాయకులు. వాళ్ళ ప్రవర్తన అట్లానే ఉంది, ప్రభుత్వము రాజకీయ నాయకులు మాట్లాడేది కూడా అలాగే ఉంది. ఇలాంటి మాటలే వాళ్ళ కొంపు ముంచేస్తాయండి. చివరికి ప్రజలు వీటిని బాగా గుర్తించుకుంటారు. అంటే శరీరంలో బాణము దిగితే బాణము గాయం అనేది తగ్గుతుంది కానీ మాటల గాయం తగ్గదండి. అది మహాభారత కాలం నుంచి జరుగుతా ఉంది. అచ్చెన్నాయుడు గారు కానీ, తెలుగుదేశం నాయకులు కానీ, ఎవరైనా సరే రాజకీయ నాయకులు, వైసీపీ వాళ్ళు కానీ మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడటం అవసరము. ఏంటంటే ఈ వికలాంగులని, వృద్ధులని మేలు చూసి అవహేళన చేయడం అనేది చాలా అసహజంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ సార్ 60 ఏళ్లు పైబడినటువంటి వృద్ధురాలి పైన దాడి చేయడం ఏంటి సార్? ఆ వృద్ధురాలి దృశ్యాలు కూడా మీరు చూశారు. పింఛన్ అడిగినందుకు, రాలేదని అడిగినందుకు. నేను 74 సంవత్సరాల వయసు నాకు. నేను ఆంధ్రప్రదేశ్ ఈ స్థితిలో ఇలా చూడాల్సిన పరిస్థితి వస్తుందని ఎప్పుడు అనుకోలేదు. ఆంధ్రప్రదేశ్ సొసైటీ ఏంటంటే చాలా హ్యుమానిటీ ఉన్న సంస్థ. ఇక్కడ జైనము, బౌద్ధము, హిందూ మతము వర్ధిల్లాయి, మత భావనలు ఉన్నాయి, ప్రజలకి మానవత్వం, కరుణ, ఇంత ఇవన్నీ ఇలాంటి వాళ్ళల్లో అసలు మానవత్వం అనేది లేకుండా ప్రవర్తించడం అనేది చాలా దురదృష్టకరమైన పరిణామం అండి. ఇది ఎంతకాలం ఎలా సాగుతుంది? సివిల్ సొసైటీ ఏం చేస్తున్నది, లెఫ్ట్ పార్టీస్ ఏం చేస్తున్నాయి అనే ప్రశ్న కూడా తలెత్తుతుంది. ఏంటి ఎవరు స్పందించరు ఏంటి సార్? ఎక్కడ కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీలు కానీ, కాంగ్రెస్ పార్టీ అయితే అధ్యక్షురాలు అయితే కేవలం జగన్ టార్గెట్టే పనిచేస్తారు కానీ ప్రజల వైపు నిలబడి ఇప్పుడు పనిచేసినట్టు కనపడలేదు నాకైతే. అసలు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో కూడా నేను మొత్తుకున్నది అదేనండి. అన్ని టీవీ ఛానల్స్ లో ఇదే మాట్లాడిన. ఆంధ్రప్రదేశ్ లో సభ్య సమాజం లేదా, సివిల్ సొసైటీ లేదా, సామాజిక కార్యకర్తలు లేరా, మేధావి వర్గం లేదా, వాళ్ళు ఎవరు స్పందించలేదండి. చివరికి ఆఖరిని ఏదో కొన్ని స్టేట్మెంట్ ఇచ్చారు, కొన్ని సంఘాలు ఏర్పరచుకున్నారు. కానీ రాష్ట్ర విభజనకు కూడా ఇదే కారణము. మన రాష్ట్రం నాశనం అయిపోవడానికి కూడా ఇదే కారణం అవుతుందండి. ఇదే మౌనాన్ని, మేధావి వర్గం మౌనం ఉంటే ఖచ్చితంగా నాశనం అయిపోతుంది. మనకి గతంలో మనం చెప్పుకున్నాం కూడా. అంటే ప్రభుత్వం అంటే నాజీలు పక్కింటి వాడి దగ్గరకు వస్తే పక్కింటి వాడితో అయిపోతుంది అనుకున్నాను. తర్వాత కార్మిక సంఘాల మీదకి వస్తే కార్మికులతో అయిపోతుంది అనుకున్నాను. ఇంకో రాజకీయ కార్యకర్తల మీద వెళ్ళిపోతున్నాను. తర్వాత నా దగ్గరికి వచ్చినప్పుడు నాతో నేను అప్పుడు మాట్లాడలేదు. నా మీద దాడి జరిగినప్పుడు ఎవరు మాట్లాడలేదు అనే విషయం మనం చర్చించుకున్నాం కదా. ఇదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడుతుందండి. ఇప్పుడు ఏంటంటే ఎక్కడో ఎవరికో దాడి జరుగుతుంది కాబట్టి మనం స్పందించిన అవసరం లేదు. అది పొలిటికల్ పార్టీస్, అది వాళ్ళు మనుషులు, దే ఆర్ హ్యూమన్ బీయింగ్స్. వాళ్ళని ఇంత ఇన్హ్యూమన్ గా ట్రీట్ చేసే అధికారం ఎవరిచ్చారు? అంటే ఇక అధికార యంత్రాంగంలో ఉండేవాళ్ళు కానీ, సివిల్ సొసైటీలో ఉండేవాళ్ళు కానీ, జ్యుడిషియర్ లో ఉండేవాళ్ళు ఎందుకు స్పందించడం లేదు? ఇది అప్పుడు ఎన్నికల సమావేశంలో చెప్పారు కదా, ఏది ఇంటింటికి ఇవ్వద్దు, వాలంటీర్స్ గ్రామ సచివాలయం ద్వారా ఇవ్వండి అన్నారు. మరి జ్యుడిషియరీ ఇప్పుడు సరిగ్గా ఇళ్లకు వెళ్ళి ఇవ్వట్లేదు. మరి దానికి స్పందించాలి కదా. వికలాంగులు ఎలా వస్తారండి? వికలాంగులు ఎలా వస్తారు? వృద్ధులు ఎలా వస్తారు? బెడ్ రిడన్ వాళ్ళు ఎలా వస్తారు పెన్షన్ తీసుకోవడానికి?
ఆ విషయం మీద ఏ వ్యవస్థ స్పందించట్లేదు. చాలా దురదృష్టకరమైన Yes, పరిస్థితి sir. ఈశ్వర్ గారు. రైట్.